అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను మీ జర్నలిస్ట్ నవీన్. జగన్మోహన్ రెడ్డి వరుస కేసుల మధ్య ఇరుక్కుంటున్నాడు. మొన్న సత్తెనపల్లిలో సింగయ్యని కారుతో తొక్కించిన కేసులో ఇప్పటికే జగన్ A2 నిందితుడిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో 105, 49 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెక్షన్స్ ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులే, చాలా సీరియస్ కేసులు. అయితే ఈ కేసుల పైన జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి తాడేపల్లి జగన్ నివాసానికి వెళ్లారు ఏపీ పోలీసులు. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి లేకపోవడంతో లేళ్ల అప్పిరెడ్డి ఈ నోటీసులు తీసుకున్నట్టుగా సమాచారం. అయితే ఏదైతే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం జగన్మోహన్ రెడ్డి కారు, ఫార్చునర్ కారు ఏదైతే ఉందో ఆ కారుని పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్లిపోయారు. ఇది ఇలా ఉంటే జగన్ పై ఈరోజు మరో కేసు నమోదైంది. సరిగ్గా 5 నెలల క్రితం గుంటూరు మిర్చియాడ్లో రైతుల పరామర్శ పేరుతో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులు చేసినటువంటి రాద్ధాంతం అంతా ఇంత కాదు. దీన్ని అందరూ చూశారు కూడా. అప్పుడే 14 మిర్చి బస్తాలు కూడా దొంగలించినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ మిర్చియాడ్లో జరిగిన రాద్ధాంతంపై ఈరోజు పోలీసులు జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. ఇది రెండోది. ఇక మరొకటి చూస్తే ఏపీలో సంచలనం రేపిన దేశంలోనే అతిపెద్ద స్కాము లిక్కర్ స్కామ్. ఇందులో విచారణలో దాదాపు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆగింది. జస్ట్ ఒక వెంట్రుక వాసి దూరంలోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు, విచారణ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి అలా ఉన్నాయి. గట్టి ఆధారాల కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కనుక జగన్కి వ్యతిరేకంగా ఆధారాలు దొరికితే బయటకు రావడం అనేది అసంభవం. త్వరలోనే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మరొకటి వివేక హత్య కేసు. ఈ కేసులో కూడా ఉచ్చు బిగుసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనికి తోడుగా ఇంతకు ముందు అంటే గతంలో ఉన్నటువంటి సిబిఐ కేసులు, వాటి మీద ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద తిరుగుతున్నాడు. కోర్టుకు కూడా వాయిదాలు వెళ్లకుండా కాలం గడుపుతున్నాడు. ఇక ఈ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నాయి, వేధిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా నిద్ర కూడా పోనివ్వట్లేదు. ఇక దీనికి తోడు అరెస్ట్ భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. ఇన్ని కేసుల్లో ఏ కేసులోనైనా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే బయటికి రావడానికి వీలు లేని విధంగా ఆ నేరాలన్నిటికీ బలమైన ఆధారాలు సేకరించి ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా పగడ్బందీగా లోపల వేయాలని చూస్తున్నారు ఏపీ పోలీసులు. ఎందుకంటే బలమైన ఆధారాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈజీగా బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటకు వస్తే సింపతిని పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా నేరాన్ని నిరూపించే విధంగా మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మొహం చూడలేని విధంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేది పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడం అనేది ఖాయం. ఎందుకంటే ఈ కేసులన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులు కాదు, పెట్టుడు కేసులు కాదు, ఇరికించడానికి పెట్టిన కేసులు కాదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తన స్వహస్తాలతో చేసినటువంటి నేరాలు. జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసులే. ఆధారాలు కూడా ఇంచుమించుగా అన్నీ దొరికేసినట్టే, కానీ ఇంకా గట్టి ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి లోపలికి ఎప్పుడు వెళ్తాడా అని నేషనల్ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. కారణం ఏంటంటే డొంక కదలాలి అంటే తీగ దొరకాలి. ఆ తీగ వాళ్ళకి దొరకటం లేదు. జగన్ లోపలికి వెళ్తే ఆ తీగ కదపడానికి అవకాశం ఉంటుంది. ఇంకా గతంలో చేసిన మరిన్న కేసులన్నీ కూడా జగన్ని చుట్టే అవకాశం ఉంటుంది. కానీ పకడ్బందీగా ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ కోర్టుకి చూపిస్తాము అని నమ్మకం ఉంచుకున్న తర్వాతే పోలీసులు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అనేది మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే ఇన్ని నేరాల మధ్య, ఇన్ని ఆరోపణల మధ్య జగన్మోహన్ రెడ్డి బయట ఉండటం అనేది కూడా అసంభవమే. సమయం లేట్ అయినప్పటికీ కూడా జగన్ లోపలికి వెళ్ళటం అనేది ఖాయం.